అమరావతి దేవతల రాజధాని. ఇది పురాణాల్లో చూస్తే ఎక్కడైనా కూడా మనకు కనబడుతుంది. కానీ ఆ రోజున చారిత్రాత్మకంగా చూసుకున్నా, వాణిజ్యపరంగా చూసుకున్నా, సస్యశ్యామలంగా చూసినా అమరావతి విరాజిల్లింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ గత 5 సంవత్సరాలలో చరిత్ర మారింది. గత 5 సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసాన్ని సృష్టించింది. ఆనాడు మరి ఎవరైతే త్యాగాలు చేసి 33,000 ఎకరాలని భూమిని అమరావతి కోసం, ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా విపరీతమైన దెబ్బలు తిన్నారు, రోడ్ల మీదకి ఈడ్చారు, వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోశారు, అన్ని రకాల విధ్వంసాన్ని వాళ్ళు సృష్టించారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, 33,000 ఎకరాలు కనీసం ఉండాలి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి మరి 3 రాజధానుల పల్లవందుకుని మరి దారితో ఊరుకోకుండా ఆ రోజున మహిళల మీద దమనకాండను ఏ రకంగా చేశాడో మనందరం కూడా చూసాం. అటువంటిది ఈ రోజున ప్రజలందరూ బుద్ధి చెప్పారు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు, అభివృద్ధి అనేదే మర్చిపోయి ప్రజల మీద దమనకాండను చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, వీటన్నిటి మీద ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. కేవలం 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇవాళ బుద్ధి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి విద్వేషాన్ని ఎగజెంబుతున్నారు. దానికి కారణం ఇవాళ గూగుల్, TCS లాంటి సంస్థలు వెల్లువలా ఇవాళ అమరావతి వైపుకు వస్తున్నాయి. అది వాళ్ళ కంటకంగా మారింది. వాళ్ళు విషం జిబ్బుతా ఉన్నారు. మరి ఆ విషాన్ని ఎలా చిమ్మాలి అనే దానికి ఈ రోజున ఒక విధానాన్ని నమ్ముకున్నారు. ఆ రోజున అమరావతి ఆడవాళ్ల మీద ఏ రకంగా దమనకాండం చేశారో ఇవాళ మళ్ళీ వాళ్ళని మరి ఎన్ని మాటలతో మేము మాట్లాడలేము. మరి వాళ్ళ జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళే వ్యభిచారులుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మహిళలు మేమేం మాట్లాడతాం? మహిళల మీద మరి ఒక నింద వేయాలంటే ఇది ఒకటేనా ఉన్నది? ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు పాల్గొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తే చరిత్రలో వాళ్ళ పేర్లని సువర్ణాక్షరాలతో రాశారు. మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని తీసుకొచ్చిన అమ్మలు, మహిళలు, వాళ్ళని ఏ అక్షరాలతో రాయాలి? అమృతాక్షరాలతో రాయాలి. మరి పురాణాల్లో దేవతలతో పోల్చాలి. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మనుషులు కాదు కదా, వీళ్ళు రాక్షసులు. కాబట్టి రాక్షసులు రాక్షస భాషే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ భాష అదే. మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రజానీకానికి, దేశం మొత్తానికి మా భాష ఇదే, మేము చేసేది విధ్వంసమే, మేము అభివృద్ధిని 2 కళ్ళ మేము చూడలేము, మాకు తెలిసింది ఇదే అని మళ్ళీ చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ ఇది కేవలం అమరావతి మహిళల మీద విధ్వంసం కాదు, రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మరి సంస్థల్ని, గూగుల్ లాంటి సంస్థల్ని, TCS లాంటి సంస్థల్ని, వీటన్నిటినీ కూడా వస్తూ ఉంటే వాళ్ళకి విషం చిమ్మటానికి, మరి దీన్ని పాడు చేయటానికి వీళ్ళు చేసిన కుట్ర. ఇది ఈ రోజున రాష్ట్రం మొత్తం గమనించాలి. ఇది కేవలం అమరావతి ఆడవారి మీద కాదు. కాబట్టి ఇవాళ తీసుకోవలసిన నిర్ణయం అనేది చంద్రబాబు గారు తప్పకుండా తీసుకుంటారు. ఇప్పటికే మహిళల్ని మాట్లాడిన వాళ్ళు ఏ రకంగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో రాజ్యాంగబద్ధంగా తప్పకుండా చంద్రబాబు గారు చేస్తారు. మీరు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇది కేవలం అమరావతి మహిళల మీద కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఈ భూమి మీద ఉన్న మహిళలందరి మీద వీళ్ళ విధానం ఎలా ఉంది అనేది మీరందరూ తప్పకుండా గమనించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఏ రకమైన చెంపదెబ్బలు ఇవ్వాలో, చీపురు కట్టలతో కొట్టాలో మహిళలందరూ కూడా
చెప్పు దెబ్బలు ఇవాళ ఆలోచించుకోండి. మరి జర్నలిస్టులు అంటే ఇవాళ 4 స్తంభాల్లో ఒక స్తంభం అని మనం అనుకుంటాం. కాబట్టి జర్నలిస్టులందరూ కూడా ఈ రోజున మరి ఒక మహిళని అవమానిస్తే, మహిళ ఆత్మాభిమానం దెబ్బతింటే రాజ్యాలే కూలిపోయినాయి. ఈ రోజున నిన్ను రాజ్యాన్ని కూల్చేశారు. అయినా కూడా నీ విధానం ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికి రాలేదు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈ రోజున నీ పత్రిక సాక్షి పత్రిక మరి వాళ్ళ చేత ఒక డిస్కషన్ పెట్టించి ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు అని అంటే మీకు అసలు మనుషులే కాదు, ఆడవాళ్ళ మీద గౌరవమే కాదు, ఇది ఒక రాక్షస క్రీడగా మేమందరం భావిస్తూ తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎవరు చూడాలని అనుకోవటం లేదు. ఈ 4 సంవత్సరాలు కాదు కదా, ఎప్పటికీ కూడా మీ ఆశలు నెరవేరవని చెప్పి తెలియచేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళ మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇప్పటికి ఎన్ని గంటలైంది, ఇప్పటికి బయటకు వచ్చి బుద్ధి చెప్పాలి, మాట్లాడాలి, క్షమాపణ కోరాలి అనే భావన మీకు అనేది రాదు. మేము అది వస్తుందని కూడా మేము అనుకోవటం లేదని చెప్పి తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, అమ్మల అమరావతి వర్ధిల్లాలి, అమ్మల అమరావతి వర్ధిల్లాలి, దేవతల అమరావతి వర్ధిల్లాలి, దేవతల అమరావతి వర్ధిల్లాలి. గత 3 రోజులుగా కృష్ణంరాజు అమరావతి వేశ్యల అమరావతి అని చేశాడు. ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఏదైతే మరి వాళ్ళ మేము ఒకటే చెప్తున్నాం, జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యభిచారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం. జగనే పెద్ద రాజకీయ వ్యభిచారి, దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడిపని చెబుతున్నాం. ఇవాళ మహిళలంటే ఎంత లోకం అండి. ఆ రోజు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రోడ్ల మీదకి ఈడ్చిడ్చి తన్నింది కాక ఇవాళ అమరావతి రాజధాని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా చేస్తారనే అక్కసుతో ఇవాళ మహిళల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం అంటే ఇదిగో మేమందరం కూడా మహిళలందరం కూడా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా చెప్పులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో దెబ్బలు తింటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ క్షమాపణ చెప్పాలి. మీ సాక్షి పత్రిక ఏదైతే తప్పుడు రాతలు రాస్తా ఉందో సాక్షి ఛానల్లో మీరు ఎలాంటి కోతలకి తప్పుడు కోతలకి మహిళలపై మాట్లాడేదానికి మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీ సాక్షి ఛానల్ను కూడా మీరు బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు మహిళలను టార్గెట్ చేసుకుని సాక్షి ఛానల్ ఏ విధంగా అయితే మహిళలపై దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో మహిళలందరం కూడా ఇవాళ మీ మీద ఎటువంటి దాడులు చేయడానికి కూడా వెనకాడం, మీరన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మీ ఛానల్ మూసుకుని మీరు తట్టపుట్ట